హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఇది సాదా బ్లౌజ్ అండి. మనమైతే కటింగ్ వీడియో చూసాం కదా, స్టిచ్చింగ్ వీడియో ఎంత ఈజీగా ఉంటుందండి. సో మీరు దీంతోనే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవచ్చు, చాలా చక్కగా వచ్చేస్తుందండి. చూడండి, మన ముందు పార్ట్కు ఫస్ట్ డాట్ అయితే ముందు పార్ట్ నుంచి కింది డాట్ కాంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇది ముందు సైడ్ డాట్. ఇలాగ డాట్స్తో స్టార్ట్ చేసుకుంటూ పోవాలండి. చూడండి, ఇది చంక సైడు, పక్క సైడు, ఇలాగ డాట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి, నేను ఇది మార్కింగ్ లేకుండా డాట్స్ పెట్టేస్తున్నాను కదా. మీకు కూడా అలాగ చేస్తూ ఉంటే డాట్స్ అవసరం లేకుండానే చేయగలుగుతారండి. చూడండి, ఇలాగ డాట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఇంకో పార్ట్, ముందు పార్టే కానీ ఇంకోటి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. సో లీడ్ చేయకుండా మీరైతే వర్క్ అనేది నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాగా చూడండి, కోపుగా ఎంత చక్కగా వచ్చినాయి డాట్స్ అన్నీ కూడా. ముందు ఇలాగా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వెనకాల మనకు 2 డాట్స్ ఉంటాయి కదండి, అవి ఇప్పుడు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు కుడతా ఉంటే వాటి మీద అవగాహన వచ్చేస్తుందండి. మనం ఎంత పెట్టుకోవాలి, ఎలాగ పెట్టుకోవాలనేది అవగాహన వచ్చేస్తుంది. ఫస్ట్ మీ డాట్స్ అయితే రన్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఏలు పట్టి అక్కడ చూసి ఏలు పట్టానండి, ఆడికే తీసేయాలి. మనం కుట్టు తేలిపాలి దాని. ఇలాగా చూడండి, ఇక్కడ మనం షోల్డర్ కుట్టు, మనం జాయింట్ అయితే కట్ చేయలే కదా సాదా కటింగ్కు. ఇక్కడ చూడండి, షోల్డర్ అయితే కట్ చేయకుండానే పైన కుట్టు అయితే వేసుకుంటున్నాం. మనకు కటింగ్ అప్పుడే షోల్డర్ కట్ చేయకుండానే భుజం కట్టింగ్లనేవి లేకుండా చేసుకున్నాం కదా, అలాగా ఇక్కడ కుట్టను వేసుకొని ఇలాగా చక్కగా ఇట్లాగా రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకొని పాట్కి అయితే అతికేసుకోవాలి కదా. ముందు పాట్కి షేప్ బెల్ట్ అయితే తయారు చేసుకోవాలండి. చూడండి, సౌండ్ అయితే రోడ్డు దగ్గర ఉంటుందండి, కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందులోనైతే క్లాత్ మిగిలిలేదండి. ఈ బ్లౌజ్ సంబంధించిన క్లాత్ ఇంతే దొరికింది మనకు. ఇలాగ మనం షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మనకైతే మెయిన్ క్లాత్ తక్కువ ఉందండి, ఒక పైనకు సరిపోయేంత పీసులు అయితే 2 ఉన్నాయి. మనం లోపల వైపు అయితే వేరే క్లాత్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఇందులో కొంచెం దగ్గరగా కలిసే క్లాత్ ఉంటే వేసుకోవచ్చు, కానీ మన దగ్గర లేదండి. ఏదైతే ఉన్నాయో దాన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. పీసులు చిన్నయేనండి, వాళ్ళకు ఇంకా ఏదో అలా వాళ్ళకి అవైలబుల్ ప్రకారం అయితే తీసుకున్నారు. మనమైతే ఇలాగా సర్ది పెట్టుకొని అయితే షేప్ బెల్ట్ని ఇలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇక్కడ చూడండి, 2 ఒకవైపు ఉండేలా చూసుకోవాలి. ఇది అటు అది ఇటు అయితే ఒకటే వైపు వస్తుందండి. మళ్ళీ మెయిన్ క్లాత్ వేసిన క్లాత్ ఉల్టా పల్టా అయితే, అందుకనే వీటిని చూసేసుకోవాలి. మనమైతే ఎదురేసిన క్లాత్ మీదనే ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా మెయిన్ క్లాత్ మీద వేసుకోవద్దండి, ఎదురేసిన క్లాత్ మీదనే వేసుకోవాలి. ఇలాగా ఎప్పుడు కానీ మనం వేరే క్లాత్ జాయింట్ చేస్తున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ లోపల వైపు వచ్చే క్లాత్ మీదనే వేసుకోవాలి. ఇలాగా మన షేప్ బెల్ట్కు మెయిన్ క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దానంతా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలాగా చూడండి, ఇలాగా ఇప్పుడు వేరే క్లాత్ అయితే లోపల వైపు వేస్తున్నానండి. మనకు మందంగా ఉండాలి కదా షేప్ బెల్ట్ కాస్త, అందుకోసమని లోపల వైపు అయితే ఈ క్లాత్ వేస్తున్నాను. చూడండి, ఇలాగా
ఇలాగా వేసుకోవాలండి. ఇలాగ చూడండి, మనం అయితే షేప్ బెల్ట్ ఇలాగ అతికేటప్పుడు ఇక్కడ ముంగట పెట్టిన డాట్ మాత్రం మలవాలండి. ఫ్రీగా ఉంటుంది, లేకపోతే పట్టేసినట్టుంటుంది. మీకైతే ప్రతి వీడియోలో అయితే చెప్తున్నానండి. మనకు ఖచ్చితంగా డాట్ అనేది మలిస్తే చాలా అవైలబుల్గా ఉంటుంది. డాట్ మలవకుంటే పట్టేసినట్టుంటుంది. అందుకోసమని ఖచ్చితంగా డాట్ అనేది మలుసుకోవాలి. రెండు వైపులా డాట్స్ అలాగే చేసుకోవాలండి. చక్కగా నీట్గా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఇంకో వైపు కూడా షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి డాట్ అనేది ఇలాగా మలుసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా చూడండి, ఇలాగా. మనం ఇక్కడ క్లాత్ కూడా మనం ఎంతైతే పట్టుకోవాలి, మనం కుట్టు కోసం అని చెప్పి అనుకుంటాం కదా, అంతే మోతాదులో మళ్ళీ కుట్టుకు తీసుకోవాలండి. మనం ఫస్ట్ ఎంతైతే పట్టుకున్నామో అంతలోనే ఇక్కడ మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఒక్కొక్క షేప్ బెల్ట్కి 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఫస్ట్ చక్కగా వేయాలి, దాని మీదనే ఇంకొకటి వేసుకోవాలి. కంగారు ఏం లేదండి, మీరు మెల్లగా చేసినా పర్వాలేదు, చక్కగా వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా అదే అలవాటు అవుతుంది మనకు. స్టార్టింగ్ ఎలా చేస్తున్నాం అనేది అదే మనకు అలవాటు అయిపోతుంది. అందుకోసమనే మనం ఇలా చేసినా చక్కగా చేసినాం అనుకో, చాలా ఫ్రీగా స్పీడ్గా చేసినా కూడా అంతే చక్కగా చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, నేనైతే కాజా పట్టి వేస్తున్నాను, తిరమరకి వేస్తున్నానండి. చూడండి, తిరమర నుంచి కుట్టుకొస్తున్నాను. ఇలాగా కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ను కట్ చేసి కొంచెం అంత మలిసి ఇలాగా చూడండి, ఇలాగా. ఇప్పుడు మంచి మరగ మలిసి మనమైతే సంచులు కుట్టమన్నారండి, కాజాలు కాదు. నేను స్ట్రెయిట్గా ఒక కుట్ట అయితే వేస్తున్నాను, ఇటు మధ్యలోకి వేస్తున్నాను. మనకు క్లాత్ ఉంటుంది ఇక్కడ ముంగట. ఇప్పుడు మనం సంచులు కుట్టేటప్పుడు అయితే చాలా ఫ్రీగా అనుకూలంగా ఉంటాయి. అందుకోసమనే ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక కుట్ట అయితే వేసుకోవాలి కడకు కొంచెం. చూడండి, మనం కుడుతున్నాం కదా, సంచులు అంటారు కదా అండి, ఇవి సంచులు అంటారండి. కాజాలు కాకుండా ఇలా బట్టకే వేసుడు అన్నట్టు. చూడండి, కొంచెం దగ్గర కుట్టేయాలి ఈ సంచులు కుట్టేటప్పుడు అయితే. ఇలాగా 5 వచ్చేలా మీకు డౌట్ ఉంటే మార్కింగ్ ఇచ్చుకోవచ్చు. మధ్యలోకి మార్క్ తీసుకుంటూ 5 వచ్చేలా చూసుకోవాలి. మనకు అవగాహన ఉన్నప్పుడు మనం చేయగలుగుతాము. చూడండి, ఇలాగా సంచులు అయితే పోయడం కంప్లీట్ అయింది. చూడు 5. ఇప్పుడు మనం ఉక్సు పట్టి కూడా వేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఉక్సు పట్టి కోసం ఒక చిన్న ఫిల్ అయితే పెడుతున్నాను. అక్కడ కొంచెం పైన పెట్టాలి కానీ మర్చిపోయాము. సో ఇలాగ చిన్న ఫిల్ పెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి మనం కొంచెం మలిచే మంద ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలాగ మలవాలి. ఇక్కడ చూడండి, చిన్న ఫిల్ పెట్టాను కదా. ఇప్పుడు మనం వేసిన క్లాత్ మీద ఇంకో కుట్టు అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇక్కడ ఆ ఫిల్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇలాగ ఉపయోగపడ్డది. ఇక్కడ చూడండి, మనం ఇలాగ మలిసి కుట్టేటప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఇక చూడండి, ఇలాగా టైట్గా ఉన్నదనుకో కొంచెం పట్టేసినట్టు వస్తుందండి, ఫ్రీగా అనేది ఉండదు, కొంచెం తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక చిన్న ఫిల్ పెట్టుకుంటే సరిపోతుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూద్దాం మనం ఆ చిన్న ఫిల్ పెట్టకుండా కుట్టి చూడండి, పెట్టకుండా చూడండి, పెట్టి చూడండి ఎలా ఉంటుందో ఫ్రీగా. చూడండి, ఇలాగా ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే కుట్టడం కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా అలకటి పద్ధతిలో ఉంటాయండి. సో మీరు అలకగా నేర్చుకొని ఎంత పెద్ద వర్క్ అని చేయొచ్చు. మనకు మైండ్ మీద లోడ్ పడకుండా చాలా ఫ్రీగా నేర్చుకోవాలి. చూడండి, మనం గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళింది కదా ఈ పీసులోనే అన్నీ కూడా క్రాస్గా తీయాలండి. పీసులు ఇలాగా క్రాస్గా పీసులు తీసుకోవాలి. ఇలాగా ఇవేనండి నెక్కుకేస్తే చాలా అనుకూలంగా ఉంటాయి, బాగుంటాయి. స్ట్రైట్ పీసులు అయితే పనికిరావు. అన్నీ కూడా ఇలాగా జాయిన్ చేసుకోవాలి. సో మనకైతే కస్టమర్ వచ్చారండి.
వాళ్ళకి కావాల్సినవి ఇచ్చినాక మనమైతే మళ్ళీ కుట్టుకుందాం. చూడండి ఇలాగా మనమైతే వర్క్ చేసుకోవాలి. ఒక టైలరింగ్ మన చేతిలో ఉంటే మనం మిషన్ కుట్టడం వచ్చి మనం మిషన్ దగ్గర పెట్టుకొని ఇంకా అక్కడ మనకు అనుకూలంగా ఏ పని అయితే మనకు అనుకూలంగా అవైలబుల్గా అవుతుందని చూసుకొని మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పనులు కూడా చేసుకోవచ్చండి. టైలరింగ్ అయితే నేర్చుకున్న వాళ్ళు ఇంకా ఆడ ఎన్నో తీర్ల పనులు అయితే చేసుకోవచ్చు. నేను ఇదివరకు మన వీడియోలో అయితే చెప్పాను. ఎవరికి నచ్చిన ఎవరికి అనుకూలంగా మనకు ఏదైతే చేయడం వస్తుందో అలాంటి పనులు అయితే చేసుకోవచ్చు. చూడండి నెక్ పీస్ అయితే వేస్తున్నాను. స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకుంటాం మనం కుట్టుకొదులుకున్నంత మందమే పట్టుకొని ఇలాగా స్టార్టింగ్ ఎంత కుట్టుకుంటూ వస్తున్నామో ఎండ్ అయ్యాక అంతే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే మనం మలిపి కుట్టేటప్పుడు అనుకూలంగా ఉంటుంది. పంపకం చేసినా కూడా ఊడిపోదండి. అలా పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను చూసాను ఆల్రెడీ, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వట్టిగా కూడా కుట్టినాక పంపకం కూడా చేస్తాం ఓకే, అప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది. పంపకం అనేది తొందరగా తెగిపోతుంది. నాకు 2-3 కాంప్లిమెంట్ చెప్పారు, అడిగారు ఇట్లా పంపకం తొందరగా పోతుంది వెనకే సైడు అంటే కారణం ఇదే. ఎందుకంటే ఫ్రీగా ఉంటుందండి, అది పట్టేసినట్టు ఉండు కాబట్టి టైట్ అయ్యి అక్కడ తెగిపోతుంది. అలా ఇలా కట్ చేసి కుట్టడం వల్ల ఎక్కడదక్కడ అంతే ఫ్రీగా ఉంటుంది. చూడండి క్లాత్ మనం ఇలాగ వెనుకకు మలుపుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మనం ఎక్కడైతే పడాలో కుట్టు అంతే చక్కగా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళచ్చు. కింది వైపు కూడా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఇదైతే మనకు ఫ్రీగా ఉంటుంది. మంచిగా తెలిసి మనం కుడతాం కదా, కుట్టేటు కుడుతుంది అనేది తెలుసుకుంటూ చేస్తాం కాబట్టి ఇదే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలానే గల్ల పీస్ అయితే వేయడం నేర్చుకోవాలి. చూడండి మనం స్టార్టింగ్ ఎంత క్లాత్ మలుసుకున్నాము, ఏ మోతాదులో ఉన్నది మనం కుట్టేటప్పుడు అదే మోతాదులో ఇలాగ ఎండ అయ్యాక కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి ఇలాగా అంతా కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి కొంచెం వెనుక మలిసి ఇలాగా చూడండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. సో మనకి చేతిలో ఎప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ వాటిపైన ఏం చేస్తే ఏమవుతుంది, అది ఏం ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తే సాల్వ్ అవుతుందని అన్నీ కూడా అవగాహన వచ్చేస్తాయి. మీరు టెన్షన్ పడద్దు, ఇదైతే ఎట్లనో అదైతే ఎట్లనో అని చెప్పి కంగారు అయితే పడద్దండి. సో అలానే అనిపిస్తుంది, మీరు చేస్తూ ఉంటే చక్కగా వస్తుంది వర్క్ అయితే. మనకైతే ఇక్కడ హైన్స్ తక్కువ పడుతుందండి పీసులు, నేను ఇందులో తీసాను. మన హైన్స్ కట్ చేసేటప్పుడు వెళ్ళిన క్లాత్లోనే ఇలాగా క్రాస్గా ఉంటాయి కాబట్టి దాన్ని స్ట్రైట్గా కట్ చేసి ఇక్కడ హ్యాండ్స్కి అయితే అతికేస్తున్నాను. జాయింట్లు పడుతున్నాయండి, హ్యాండ్స్కి పడతాయండి. కొంతమందికి అయితే వెళ్ళాయి, కొంచెం పీసులు చిన్నవి ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ పెద్ద జాకెట్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు అయితే ఇలాంటి అవసరం వస్తుంది. మనకు అందులో ఉన్న పీసులు అయితే ఇలాగ జాయింట్ చేసి చక్కగా ఇలాగ రెడీ చేసుకోవాలండి. ఇంకో హైన్ కూడా ఇలాగా పీసులు అయితే హ్యాండ్స్కి అయితే ఈ పీసులు అతికేసుకొని చూడండి ఇలా క్రాస్ పీసులు అన్నీ కూడా ఈ విధంగా అతకాలి. పైనుంచి వెళ్ళి మనం వేసిన క్లాత్ మీద చిన్న కుట్టు అనేది వేసుకోవాలి, కొంచెం దగ్గర కుట్టు. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో మనకైతే షాప్లో కస్టమర్ వచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం జాయింట్ చేసిన క్లాత్ మీదనే కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి హ్యాండ్స్కి మనము చిన్న కట్స్ పెట్టాం కదా, ఆ కట్టుకును భుజం కుట్టుకు సెంటర్ పాయింట్ చేసుకొని ఇలాగ కొలుసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇటు ఎక్కువ ఉన్న క్లాత్ని అట్నే వదిలిపెడదామండి, మనకు అవసరం లేదు అది. అక్కడి నుంచి వెళ్ళి పైనకైతే కుట్టు వేసుకుంటూ రావాలి. మనకైతే కస్టమర్ వచ్చారు, వాళ్ళకైతే ఇవ్వాల్సింది ఇచ్చాను. చూడండి ఇలాగా మనమైతే కుట్టుకి ఎంత వదులుకుంటాము అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది కదండి, ఆ కుట్టు మందమే మనం వదులుకున్న కుట్టు కోసం పెట్టుకున్న మందమే మనమైతే కుట్టేసుకుంటూ రావాలి. ఒకే తీరుగా పట్టుకుంటూ రావాలండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ రాక మనం ఒకే తీరుగా పట్టుకుంటూ వస్తే ఇంకా నెక్స్ట్ కుట్టు దాంట్లోనే వేస్తే పట్టు అనేది బాగా ఉంటుందండి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా
చూడండి మనమైతే బ్యాక్ వెనకాల పంపకం పట్టి వేసుకోవడానికి అండి. ఇది చిన్న కూర కుడుతున్నాను. ఒక హ్యాండ్ కుట్టాను, ఇంకో హ్యాండ్ కూడా ఇంకా అలాగే కుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ పట్టు అయితే మనం బ్యాక్ వెనకాల చూడండి ఇలాగా మనం ఈ పట్టి పంపకం పట్టి అంటాము, ఎదురు పట్టి అంటాము. ఇక్కడ చూడండి డాట్ ఉన్న చోటు చిన్నగా ఒక ఫిల్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా చూడండి 2 ఉన్నాయి కదా డాట్స్, రెండింటికి 2 జాగాలు ఇలాగ పెట్టుకోవాలి. మనం ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎంత పట్టుకున్నాం కుట్టుకు అంతే మోతాదులో ఎండ్ అయ్యేలాగా ఒకేలాగా పట్టుకుంటూ రావాలండి. ఇలాగా ఇప్పుడు చూడండి మనం వేసిన పట్టి మీద కుట్టు వేసుకోవాలి. దారం అయితే తెగిందండి. సో మళ్ళీ పెట్టాను. ఇక్కడ చూడండి మనం వేసిన పట్టి మీదనే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనకైతే కస్టమర్ బ్లౌజ్ ఇమ్మని వచ్చారండి, వాళ్ళకైతే ఇచ్చాను. కొత్త బ్లౌజు పాత బ్లౌజు 2 కూడా వాళ్ళకైతే ఇచ్చేసాను. నాకైతే 200 అండి, 200 ఇచ్చారండి, 200 ఇచ్చారు. బ్లౌజుకు రేట్లు పెరిగినాయట. నేనైతే కుట్టలేదు కదా, మాకు హ్యాండ్ ప్రాబ్లం ఉండి నేనైతే బ్లౌజులు కుట్టలేకపోయాను. దసరా ముందే ప్రాబ్లం ఉండే, అప్పటి నుంచి కుట్టలేదు. సో దసరా వరకు అయితే వాళ్ళందరూ కూడా రేట్లు పెంచుకున్నారట. 200 అయితే ఇచ్చి తీసుకెళ్ళారండి. వాళ్ళు కూడా కుట్టించుకున్నారట. ఆమె చెప్తే నాకు ఎరకండి. చూడండి ఇలాగ మనం వేసిన క్లాత్ మీదనే ఇలాగ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా అంతా కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి ఇప్పుడు మనమైతే హ్యాండ్స్కి పప్పకం కోసం పట్టి పెట్టుకోవాలి కదండి. ఇదైతే లూజు కుట్టుతోనే పెట్టుకోవాలి. లూజు కుట్టుతోనే ఇలాగ కుట్టు అయితే వేయాలి. ఇలాగా ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే చూడండి ఇలాగా ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్ చేసుకుంటున్నాం మనం. చక్కగా కొట్టడం అయితే కంప్లీట్ అయింది కాబట్టి సైడ్ జాయింట్ చేసి చూడండి మనం అయితే సైడ్ జాయింట్ వేస్తే సరిపోతుందండి. అటు లోపలికి ఇక్కడ చూడండి నేనైతే ఫస్టే చూసుకోవాలి. ఇక్కడ ఒక్క సైడు మాత్రం కొంచెం పెరిగి వచ్చింది. దీన్ని ఈ విధంగా సవరించుకోవచ్చండి. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఒక్కసారి చూడండి ఇక్కడ సంక సైడ్ ఒక్క పార్ట్ ముందు పార్ట్ పెరిగి వచ్చింది, బ్యాక్ పార్ట్ పెరిగి వచ్చింది. అక్కడ మనకి ఎట్లుండాలి, ప్లస్ గుర్తు రావాలి చంకలో. అందుకోసమని ఏ దిక్కైతే పెరిగిందో దానికి కొంచెం కుట్టు కొంచెం తక్కువ పడుతుంది కదా, అది పెరిగి వచ్చింది. అందుకోసమని దాన్ని కొంచెం కుట్టు పెట్టుకుంటే ఇప్పుడు ఇలాగ చూడండి సమానంగా వచ్చేస్తుంది. అలాగ సవరించుకోవచ్చండి. ఒక పార్ట్ కొంచెం పెరిగి వచ్చినట్టయితే చూడండి ఇంకో సైడ్ కూడా నేను నార్మల్గా కుట్టు అయితే వేసిస్తాను. చూడండి ఇలాగా మామూలుగా మిడిల్గా ఒక కుట్టేసి తర్వాత ఆది బ్లౌజ్తోని లూజ్ టైట్ ఇలాగ చూసి ఇప్పుడు మళ్ళీ మిగతా కుట్లు అయితే వేస్తానండి. చూడండి ఇలా చక్కని ఫిట్టింగ్ ఏదో వచ్చేస్తుందండి. మనమైతే నడుము లూజు, ఆర్మ్ లూజు, అక్కడ హ్యాండ్ లూజు చూసుకొని చక్కగా కుట్లు అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగా వేసుకుంటే సరిపోతుందండి. నా 2 సైడ్లా ఈక్వల్గా వేయాలి కుట్లు వేసేటప్పుడు. ఒకే వైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ వేయకూడదండి. అటెంత మనకు అది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ సేమ్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏం టెన్షన్ పడకండి. చూడండి ఇలాగా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఏమైనా ఉంటే ఆయనతో కంప్లీట్ చేస్తాను. కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అవసరం వస్తుంది. ఇలాగ చక్కని ఫిట్టింగ్ అయితే ఇవ్వాలి. మన కస్టమర్ అయితే పనికైతే ఎప్పుడు మన చేతిలో పని ఎప్పటికీ మనకే ఇస్తారండి. చూడండి ఇలాగా ఆర్మ్లు చూసుకుంటే సరిపోతుంది. ఫైనల్ కుట్టు కాబట్టి కంప్లీట్గా చెక్ చేస్తున్నాను. ఇలాగా ఇక్కడ ఒక రఫ్ లాగా బ్యాక్ ప్రింట్ టచ్ చేయాలండి. కొంచెం
లీక్ కాకుండా చక్కగా ఉంటుంది కాబట్టి. చూడండి ఈ వైపు కూడా ఫైనల్ కుట్టు కాబట్టి పైన కూడా సరిపోయేంత కుట్టు అయితే వేసిస్తున్నాను. ఫస్ట్ పట్టుకున్నది మర్చిపోయానండి, వదిలిపెట్టాను కదా, అందుకోసమని మళ్ళీ పట్టి చూస్తున్నాను. ఇలాగా చూడండి కుట్టడం అయితే కంప్లీట్ అయింది బ్లౌజు. సో ఇప్పుడైతే కొంచెం అంతా ఒక సైడ్ అయితే తక్కువ ఉందండి, మళ్ళీ ఎందుకని కొంచెం అంతే, అందుకని పక్కకు తీలిపేసాను. ఇలాగ నీట్గా అంతా కూడా కట్ చేసి పువ్వులు ఉన్న ఏమున్నా ఇలాగ నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా పువ్వులు కూడా ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది, చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. సో మనం ఇంకా గల్లకు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కూడా చక్కగా కట్ చేసి పంపకాలు ఉక్సులు కాజాలు కట్టి మనమైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో దీనికైతే 80 రూపాయలు అయిందండి, అంతకుముందు 70 ఉండే. చూడండి మనకైతే ఫిట్టింగ్ ఎంత చక్కగా వచ్చేస్తుందని మనకు లుక్లోనే కనపడుతుందండి. అంతా కూడా ఇలాగ నీట్గా రెడీ చేసి చూడండి ఇలాగా అయితే కుట్టడం కంప్లీట్ అయింది. పంపకం అయితే చేయాలండి. చూడండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ అండి అంతా కూడా కంప్లీట్ చేసుకొని చక్కగా కస్టమర్ వచ్చే వరకు రెడీ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.